అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సంవత్సరం నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిలోకి నడిపించునుగాక, సకల ఆశీర్వాదముల చేత నింపి నడిపించునుగాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న రాత్రి ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలు, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, హల్లెలూయా, స్తోత్రం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 2వ వాక్యం. నీ గుడారపు స్థలమును, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి దాంట్లో? 4 ఉన్నాయి. మొట్టమొదటిది, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. రెండవది, నీ నివాస స్థలముల తెరను నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. ఈ 4 ఆశీర్వాదాలతో దేవుడి సంవత్సరం మనల్ని ముందుకు నడిపించబోతూ ఉన్నాడు. సో దీంట్లో నేను నిన్న మీకు 2 చెప్పాను. ఏదే చెప్పాను? గుడారపు స్థలమును విశాలపరచుము. ఎలా విశాలపరుస్తారు? దేవుడు ఎలా విస్తరింపచేస్తారు? మనం ఎలా విస్తరించాలి? ఎన్లార్జ్ ప్లేస్ ఆఫ్ టెంట్. రెండవది, స్ట్రెచ్ కర్టైన్స్. ఓకే. మూడవది రెండవ దాంట్లోనే మీకు ఇంకొక మాట చెప్పి నేను 3వ దాంట్లోకి వెళ్తాను. 2వ దాంట్లో నేను చెప్పాను, నీ పిల్లలు దేశమును స్వాధీనపరుచుకుంటారు. నీ పిల్లలు ఉద్యోగ స్థలంలో, స్కూళ్ళలో, వ్యాపార స్థలములలో, ఎక్కడైనా సరే నీ పిల్లలకు ఉన్నతమైన స్థానం కావాలి అని కోరుకునే ప్రతి తల్లిదండ్రులు, నీ పిల్లల్ని ఎవరైతే వారి పై స్థానంలో ఉండి భయపెట్టి బెదిరించి ఏ కార్యం చేస్తున్నారో, యేసు నామములో దేవుడు వారిని పక్కకు జరిపి నీ పిల్లల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీ పిల్లల్ని నా దేవుడు కూర్చోబెట్టబోతా ఉన్నాడు. నీ పిల్లలు ప్రయత్నాలన్నింటినీ దేవుడు సఫలం చేయబోతా ఉన్నాడు అనే విషయాలన్నీ మీకు కొన్ని యోసేపు గురించి, యాకోబు గురించి, ఇలా కొన్ని విషయాలు నేను మీకు చెప్తూ ముందుకు తీసుకెళ్ళాను. ఇంకో మాట, ఎస్తేరు తల్లిదండ్రులు లేదు, ఒక అనాథ. ఈ అనాథ రాజు దగ్గరికి వెళ్తుంది. ఆ రాజు పేరు ఏం పేరు? హెచ్తో స్టార్ట్ అవుతుంది. ఆశస్తానా? కాదు. చెప్పండి బైబిల్ పండితులు. హర్ష్వే చెప్పాలి. ఇంత క్లూలు ఇచ్చినా చెప్తాను. ఇక మీరు 70 దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. మంచిది. హల్లెలూయా. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఒక బానిసగా వెళ్ళింది. అసలు సెలెక్ట్ అవుతుందో లేదో తెలియదు. ఒక బానిసగా వెళ్ళింది. కానీ తన భార్య, రాజు భార్య పేరేం పేరు? వస్తి. తన స్థానాన్ని జరిపి తను వెళ్ళి ఆ స్థానంలో కూర్చుంది. నమ్మినవారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. నీ పిల్లలకు రావలసిన స్థానం ఖచ్చితంగా నా దేవుడు నీ పిల్లలకు అనుగ్రహించునుగాక. నువ్వు చూసినా చూడకపోయినా నీ పిల్లలకు నా దేవుడు ఆ స్థానాన్ని, ఎస్తేరుకి కలిగించినటువంటి స్థానాన్ని నీ కుమార్తెలకి, నీ కుమారులకు నా దేవుడు అనుగ్రహించి నడిపిస్తారు. హల్లెలూయా. వాగ్దానాన్ని విశ్వసించండి, వాగ్దానాన్ని ఒడిసిపట్టుకోండి. నీ సంతానము, నీ పిల్లలు అలా ఉంటారు.
మీ జీవితంలో ఓటమి లేకుండా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి ఎక్స్పాండ్ చేస్తారు. మూడవది నీ త్రాళ్ళను పొడుగు చేయుము. నీ తాళ్ళను పొడుగు చేయుము అంటే 4వ వాక్యంలో కాదమ్మా, 3వ వాక్యం, కుడి వైపునకు ఎడమ వైపున నీ వ్యాపించవు, నీ సంతానము. ఇది మూడవది పాడైపోయిన పట్టణములను. నేను 2వ వాక్యంలో 4 ఆశీర్వాదాలు, 3వ వాక్యంలో 4 ఆశీర్వాదాలు గల కార్యాలు రాసి పెట్టాను. చూసారా? 2వ వాక్యంలో 4 ఆశీర్వాదాలు, 3వ వాక్యంలో ఆ 4 ఆశీర్వాదాలు ఎవరెవరికి వస్తాయి అనేది రాసి పెట్టాను. మూడో ఆశీర్వాదం ఏంది? పాడైపోయిన స్థలములను చదవాల. పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయుదువు. హల్లెలూయా. స్వాధీనపరుచుకుంటావు ఆ పట్టణాల్ని. పాడైపోయిన పట్టణాలని స్వాధీనపరుచుకుంటావు. అదేంట్రా, మంచిగున్న పట్టణాలు కదా మనకు కావాలి, పాడే పట్టణాలు మనకెందుకు అంటే? పట్టణము అంటే సిటీ. ఎవరు కోరుకోరు సిటీకి రావాలని. పల్లెటూరులోనే మగ్గాలి మురుగాలి అని చెప్పేసి ఎవరు కోరుకుంటారా? పట్టణానికి వెళ్ళి పట్టణం అంతా ఏలేయాలన్నట్టు వస్తాం. తర్వాత ఇక్కడ ఏం లేదనుకో, ఖర్చులు తప్ప ఏమిటి. పట్టణంలో గంజనమైన పచ్చడైన తిన్న ఎవడు అడిగేట్టు ఉంటాడు. ఇక్కడ ఏది స్పెషల్ బిర్యానీ అంటారు. హల్లెలూయా. అయితే ఈ పాడైపోయిన పట్టణాలని నువ్వు స్వాధీనపరచుకుంటావట ఈ సంవత్సరం. పట్టణము అంటే అన్నీ ఉంటాయి పట్టణంలో. ఒకప్పుడు సిటీ అంటే రోడ్లే పెద్దగా ఉండేవి. ఇప్పుడు ఏమైపోయినాయి? రోడ్లు చిన్నగా అయిపోయాయి, ప్రజలు ఎక్కువైపోయారు, బండ్లు ఎక్కువైపోయారు, 2 వీలర్ 4 వీలర్లు, బస్సులు ఎక్కువైపోవడంతో ఫ్లైఓవర్లు వేస్తున్నారు. ఇంకొక 5-6 సంవత్సరాలు అయితే హెలికాప్టర్లు తిరగాలేము అందరు. ఆ కార్లు కూడా ఫ్లైట్ లాంటివి కూడా వస్తున్నాయంట. ఇట్లా లేచి బస్సులు ఇట్లా వెళ్ళిపోతాయంట ఇంకొన్ని సంవత్సరాల్లో. అవి కూడా వస్తున్నాయి. కొన్ని దేశాల్లో వచ్చాయి ఆల్రెడీ, మన దేశంలో కూడా రాబోతుంది. ఇటువంటి పట్టణము ఏమైపోయిందంట? పాడైపోయిందంట. నీ పిల్లలు వెళ్ళి దాన్ని నిర్మించబోతా ఉన్నారంట. నిర్మించి దాన్ని స్వాధీనపరచుకోబోతా ఉన్నారు. నీ పిల్లలనే కాదు, మీరు కూడా వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకొని దాన్ని రమ్యంగా నిర్మిస్తారంట. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఎవడో కట్టింది కాదు. ఏది? ఎవడో కట్టింది కాదు. పాడైపోయిన దాన్ని స్వాధీనపరచుకొని మనం దాన్ని నిర్మించబోతా ఉన్నామంట. తూప్రాన్పేట్ మందిరం కట్టనప్పుడు ఉత్త భూమి, ఇది చెట్లు మొలిచినాయి, తుప్పలు. ఎందుకు ఇది? కానీ దేవుడు మనం దీన్ని స్వాధీనపరచుకొని ఈడ చక్కని మందిరం కట్టి ఇంతమంది కుటుంబాలు కట్టబడేటట్టుగా దేవుడు కృపను అనుగ్రహించారు. నమ్మిన వారు బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఈ ఒక్క తూప్రాన్పేటలోనే అలాగే ఒక పాడైపోయినటువంటి పట్టణంగా ఉండే. కానీ ఇప్పుడు తూప్రాన్పేట పేరు అంటేనే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు క్రైస్తవ ప్రపంచానికే, 2 రాష్ట్రాల్లో క్రైస్తవ ప్రపంచానికే తూప్రాన్పేట అంటే కాలేబ్ అంటే మెస్సియా మినిస్ట్రీస్ అని తెలిసిపోయింది. ఇంతకుముందు ఈ గ్రామానికి ఉనికి లేదు, కానీ ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి, అన్యులకు కూడా అక్కడక్కడ తూప్రాన్పేట అంటే కాలేబ్ అంటే మెస్సియా ప్రార్థన మందిరం, మెస్సియా మినిస్ట్రీస్. అట్లా పాడైపోయిన పట్టణాన్ని మనం స్వాధీనపరచుకుంటామంట. దాన్ని అందంగా మన ఆలోచనలతో నిర్మిస్తూ ఉంటామంట. హల్లెలూయా. మన జీవితాలు కూడా పాడైపోయాయి, ఇక మనం లేవలేము, మన వల్ల కాదు అనుకుంటా ఉన్నారేమో.
యేసు నామంలో మరలా మీరు పునర్నిర్మించుకోబోతా ఉన్నారు. యేసు నామంలో మిమ్మల్ని మీరు మరలా కట్టుకోబోతా ఉన్నారు. అందంగా రమ్యంగా పట్టణం వలె కట్టుకోబోతా ఉన్నారు. హల్లెలూయా. వ్యాపారంలో, చేతి పనిలో, ఉద్యోగాల్లో పాడైపోయాం, ఇక మనం లేవలేం. లేకపోతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలంటే, నూతనంగా ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే, నూతనంగా ఏదైనా కార్యాలు చేయాలంటే కుదరట్లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఇంట్లోనే మగ్గిపోయి పాడైపోయాం. కొన్ని సంవత్సరాలుగా ఇంట్లోనే మగ్గిపోయి పాడైపోయాం. అన్నా ఏదైనా పని చేసుకోకూడదు, నాకేడవుతుందన్న 30 years నుంచి ఇదే, వేరే లేదు మాకు, మేము ఇక్కడనే అయిపోయింది. ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించకపోయారా, ఎక్కడవుతుందన్న మాకు 20-30 years నుంచి ఇదే, మాకు ఇక 30-40 years నుంచి ఇక మేము అయిపోయింది, మా పని అయిపోయింది అనుకునే వారితో ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పాడైపోయిన పట్టణాన్ని స్వాధీనపరచుకొని అందంగా నిర్మించబోతూ ఉన్నారు. హల్లెలూయా. మీ 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 కుంటిపడిపోయినటువంటి జీవితము, ఆగిపోయినటువంటి ఫైనాన్షియల్గా ఆగిపోయింది. ఫైనాన్షియల్గా మీరు ఎదగలేకపోతున్నారు. ఫైనాన్షియల్గా మరలా మీరు కట్టుకోవాలనుకొని మీరు ప్రయత్నం చేసి ఏ చిన్న వ్యాపారం పెట్టినా ప్రభువునే ఈ సంవత్సరం మీతో ఉంటాను అంటా ఉన్నాడు. మీరు ఇడ్లీ వ్యాపారం పెడతారా, నీ పక్కనే నేను ఉంటాను. మీరు ఏ చిన్న వ్యాపారం పెట్టినా, ఏ పెద్ద వ్యాపారం పెట్టినా, పాడైపోయిన మీ పట్టణాన్ని మరలా కట్టుకోవడానికి మీరు ఏ చిన్న ప్రయత్నం చేసినా నేను మీ ప్రక్కనే ఉండి మిమ్మల్ని ఎక్స్పాండ్ చేస్తాను. మీ తాళ్ళు పొడుగు చేయండి, యేసు నామంలో విశాలతలోకి నడిపిస్తాను నేను మిమ్మల్ని. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నమ్మని పడదాం. హల్లెలూయా. నీతో ఉండి పాడైపోయినటువంటి ప్రతిదాన్ని మరల నేను బాగు చేస్తాను, రివర్స్ చేస్తాను, అన్నిటినీ రివర్స్ చేస్తాను. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నేను నీకు తోడై ఉంటాను. నీవు చేసే ప్రతి వ్యాపారంలో, నువ్వు చేసే ప్రతి చేతి పనిలో, నువ్వు చేసే ప్రతి ఉద్యోగంలో, నువ్వు చేసే ప్రతి దానిలో నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నువ్వు చేయబోతున్నటువంటి ఏ పనైనా నేను దాన్ని ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరము మార్చబోతా ఉన్నాను అంటున్నారు ప్రభు. కేవలము ఆశీర్వాదకరంగా మాత్రమే కాదు, దాన్ని నువ్వు స్వాధీనపరచుకొని ఏలబోతా ఉన్నావు. దాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఆ పట్టణాన్ని నువ్వు అనుభవించబోతా ఉన్నావు. నాలుగో మాట, నీ మేకులను దిగగొట్టుము. 3వ వాక్యంలో చివరి మాట. చాలమ్మా. 4వ మాటలో భయపడకము. చాలమ్మా. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, నీ మేకులను దిగగొట్టుము. నీ మేకులను దిగగొట్టుము. ఇప్పుడు డేరా తాళ్ళు ఉన్నాయి. డేరా తాళ్ళని లాగి మేకులు దిగగొడతారు. డేరా తాళ్ళని లాగి మేకులు దిగగొడతారు. అదే ఆ తాళ్ళు పక్కనోడి స్థలంలోకి వెళ్ళిపోయాయి అనుకో, డేరా అంటే మనం ఇప్పుడు టెంపరరీ షెడ్ కాదు, ఒకప్పుడు పర్మనెంట్. అది కొన్ని సంవత్సరాలు అక్కడనే ఉండి బయలుదేరేవారు ఇజ్రాయేలీలు. ఈ పర్మనెంట్ షెడ్ మా దగ్గర వేస్తారు కదా, ఇది మా స్థలం, ఇది మా స్థలం అని ఒకడు రావచ్చు. ఇది మా భూమి అని ఒకడు రావచ్చు. అంటే నీకంటూ ఒక సరిహద్దు లేకుండగా, నీకంటూ ఒక విశాలత లేకుండగా, ఇది నాది అని చెప్పుకోకుండగా ఇరుకులో 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 నువ్వు ఈ సంవత్సరం గడిచిన సంవత్సరాలన్నీ జీవించావేమో. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు. అవును, అడుగగా ఎత్తైనది కొలిచి చూడబోచున్నాను.
బయలుదేరగా రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులు పశువులను ఉండునని అవును చాలమ్మా, ఇదే యెహోవా వాక్కు. మీకు నేను వివరిస్తాను దీన్ని. ఒక దూత వచ్చింది ఒక మనిషితోటి, లేకపోతే ఒక వ్యవసాయితోటి అంటా ఉంది, నీకు పశువులు, ఎడ్లు, గొర్రెలు విస్తారం అయిపోయాయి. ఏమయ్యాయి? విస్తారం అయిపోయాయి. ఇక్కడ నేను పై చెప్పినటువంటి 3 ఆశీర్వాదాలు మీకు ఈ సంవత్సరం విస్తారంగా కలుగునుగాక. విస్తారం అయిపోయాయి. ఈ విస్తారం అయిపోయినటువంటి క్రమంలో దూత వచ్చి అంటుంది, ఒక దూత వచ్చి అతనితో అంటుంది, నీకు విస్తారమైన ఆశీర్వాదాలు వచ్చాయి, గొడ్లు గొర్రెలు సమృద్ధిగా ఉంది. ఇప్పుడు నీకు సరిహద్దు కావాలి. ఏం కావాలి? ఒకవేళ సరిహద్దు గనక లేకపోతే లోపలికి పందులు దూరుతాయి, పులులు దూరుతాయి, నక్కలు దూరుతాయి, పనికిమాలినవన్నీ దూరి నీకు కలిగినటువంటి ఆశీర్వాదాలని ఎత్తుకపోతాయి. కాబట్టి నువ్వేం చేయంటే వాటి చుట్టూ కొలత కొలువు. నీ భూమి ఎంత ఉందో కొలత కొలిసి వాటి చుట్టూ ప్రాకారం వేయి. అప్పుడు ఏవి లోపలికి రావాలి. సరే చెప్పాక కొలనూలు చేత పట్టుకొని బయలుదేరాడు. ఇతడు బయలుదేరాడు, కొలనూలు చేత పట్టుకొని బయలుదేరాడు. కొలుద్దామని ప్రారంభించాడు. బౌండరీస్, సరిహద్దులని కొలుద్దామని ప్రారంభించాడు. ఇంకో దూత పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆపు 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 కొలవడానికి వీల్లేదు. అదేంటి? కొలవకపోతే, కొలిసి నా సరిహద్దులు ఎంత ఉందో సరిహద్దులలో కనుక నేను కాంపౌండ్ వాళ్ళు కట్టుకోకపోతే అన్నీ దూరి నష్టాలు చేస్తాయి, పాడు చేస్తాయి. ప్రభు కొలవద్దంటున్నారు. ఎందుకు? ప్రభువే దీనికి అగ్ని ప్రాకారముగా ఉంటానంటున్నాడు. దాని మధ్యలో ప్రభు నివాసం చేస్తానంటున్నాడు. నీవు మహిమపరచబడుతూ ఉంటే ఆ మహిమకు ఆయన కారణభూతినిగా ఉంటానంటున్నాడు. ఈ సంవత్సరం మీరు మహిమపరచబడుతూ ఉంటే మీ సరిహద్దులలో ఆయన కావలి కాసి అగ్ని ప్రాకారం వేసి మీ మధ్యలో ఆయన నివాసం చేసి మీ ఆశీర్వాదములకు ఆయన కారణభూతుడిగా ఉండబోతా ఉన్నాడు. నమ్మిన వారి దగ్గరగా చెప్పలు పడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఎనలేని కొలతలేని ఆశీర్వాదములతో ఆయన మనల్ని సంతోషపరచబోతా ఉన్నాడు. ఈ సంవత్సరం విని వెళ్ళిపోవడం కాదు. అందరూ అయిపోయింది అంటారు. ఏమంటారు? అందరూ అయిపోయిందిరా, వీడు పని అయిపోయిందిగా, వీడు లేవలేడు, వీడు చతికిల పడిపోయాడు, వీడు లేవడం ఇక అసాధ్యము అంటారు. కానీ ప్రభు అప్పుడే లేపడం ప్రారంభిస్తాడు. అప్పుడే నీ మధ్యలో నివాసం చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడే నువ్వు మహిమపరచబడుతుంటే, ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉంటే ప్రజలందరూ నిన్ను అయిపోయింది అన్న ప్రజలే నిన్ను చూసి బిత్తరపోయేటట్టుగా చూస్తారు. హల్లెలూయా. ప్రారంభించబోతా ఉన్నాడు ప్రభు. ఈ సంవత్సరం సమృద్ధి అయిన ఆశీర్వాదములతో నింపబోతా ఉన్నాడు. సమృద్ధి అయిన మేలులతో నింపబోతా ఉన్నాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు ఆయనే మన మధ్యలో నివాసమైంది, మన చుట్టూ అగ్ని ప్రాకారం వేసి మనము దీవించబడుతూ ఉంటే ఆ దీవెనకు ఆయన కారణభూతుడిగా ఉంటానంటున్నాడు. మనం ఆశీర్వదించబడుతూ మనకి ఘనత కలుగుతుంటే ఆ ఘనత నా ద్వారా వచ్చింది ఆయన గర్వపడుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన ద్వారా వచ్చే సకల ఆశీర్వాదాలను మనం పొందుకొని ఈ సంవత్సరం మనం ముందుకు సాగబోతా ఉన్నాము. నమ్మిన వారి బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. వద్దాం, వాగ్దానంలోకి వద్దాం. చదవండి. యెషయా గ్రంథం 54:2. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలము తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను
దిగగొట్టుము యేసు నామములో. నీ సరిహద్దులని దిగగొట్టి యేసు నామములో గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. శక్తిగల దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానము నెరవేర్చులాగున, ఇచ్చిన వాగ్దానంలో 4 ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఈ 4 ఆశీర్వాదాలు మన సంఘం పట్ల, మన పట్ల, మన కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి, ఎన్లార్జ్ ప్లేస్ ఆఫ్ టెంట్, స్ట్రెచ్ కర్టైన్స్, లెంథెన్ యువర్ కార్డ్స్. దేవుడు గొప్ప చేయబోతా ఉన్నాడు. స్ట్రెంథెన్ యువర్ స్టెక్స్. దేవుడు గొప్పగా నీ మేకులని దిగగొట్టబోతా ఉన్నాడు. దానికి బలాన్ని అనుగ్రహించబోతా ఉన్నాడు. ఈరోజు ఈ సంవత్సరం ఆపాద మస్తకము నిన్నొక మహిమకరంగా మార్చాలని, నిన్నొక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని, నిన్ను గణపరుస్తూ ఆయన మహిమ పొందాలని ఆశిస్తున్న గొప్ప దేవుడు ఆయన. ఈ సంవత్సరం ఎవరెవరైతే అభివృద్ధి పరచబడాలి అనుకుంటున్నారో, ఎవరెవరైతే గొప్పపరచబడాలి, ఎవరెవరైతే కోల్పోయినవన్నీ పొందుకోవాలని అనుకుంటున్నారో, యేసు నామములో ఈ సంవత్సరం మీకు విశాలత కలుగునుగాక. విశాలపరచబోతా ఉన్నాడు.